ప్రజెంట్ అఖండ 2 కోసం అయితే హీరోయిన్ని చూస్ చేసేసుకున్నారు. ప్రజ్ఞా జైస్వాల్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం సంయుక్త మీనన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్లలో మెయిన్ హీరోయిన్గా ఎవరు ఉండబోతున్నారు, మరి స్టోరీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా బాలయ్య బోయపాటి గారి సినిమా అంటే హీరోయిన్లకి కొదవ ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సింహ సినిమాలో చూసుకుంటే అప్పటికి స్నేహ వల్లాల్ గారు, అటు నయనతార గారు, అట్లా లెజెండ్లో చూసుకుంటే ఆవిడ పేరు ఏది ఉంది, ఇంకో హీరోయిన్ ఏమో రాధికా ఆప్టే గారు, అట్లానే సోనాక్షి ఐ థింక్. ఇప్పుడు మళ్ళీ అఖండాలో ప్రజ్ఞా జైస్వాల్ గారు ఉంటారు. ఆ కాంబినేషను చాలా బాగుందన్నమాట. అంటే బాలకృష్ణ గారికి ప్రజ్ఞా జైస్వాల్ గారికి కుదిరింది ఆ సాంగ్లో వాళ్ళిద్దరు అభినయం కానీ. సో అట్లా వాళ్ళకి కాంబినేషన్ అయితే ఫిక్స్ అయిపోయారు జనం. మళ్ళీ డాకు మహారాజ్లో కూడా పెట్టుకున్నారు ఇంకో డైరెక్టర్. అంటే ఆ కాంబినేషన్ బాగుంది, జనం అంటే మ్యాచ్ అయింది. ఎందుకంటే ఆవిడ కూడా మరీ తక్కువ ఏజ్ కాకుండా ఎక్కువ ఏజ్ కాకుండా ఏజ్డ్ హీరోలకు సరిపడా ఉన్నట్టు ఉంటుంది. అలా మేకవర్ అయిందనమాట. సో ఇప్పుడు సంయుక్త మీనన్ గారు కూడా అట్లా ఏజ్డ్ హీరోస్ పక్కనైనా బాగుంటారు అనే విధంగా ఆవిడ కూడా చేయగలుగుతున్నారు. అంటే ఏ క్యారెక్టర్, యంగ్ క్యారెక్టర్ ఇచ్చినా, హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చినా, ఇంకొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ ఇచ్చినా ఆవిడ పుల్ ఆఫ్ చేయగలుగుతున్నారు అనే ధీమాతో ఖచ్చితంగా బోయపాటి గారు అయితే ఆవిడని సెలెక్ట్ చేసుకున్నారనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు ఉండబోతున్నారు. ప్రజ్ఞా గారి క్యారెక్టర్ ఆల్రెడీ దాంట్లో వైఫ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఈవిడ యాడ్ అవ్వబోతున్నారు. మరి ఈవిడతో ఏమన్నా ఇంకో ట్రాక్ సెట్ చేస్తారా, లేదంటే అది ఎలా ఉండబోతుంది, అసలు ఆ సినిమాకి ఇది కంటిన్యూషనా లేకపోతే వేరే టైప్ ఆఫ్లో తీసుకొస్తారా? లైక్ ఇప్పుడు మనం చంద్రకళ కళావతి సిరీస్ చూస్తే అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉండే కానీ కంటిన్యూషన్ కాదు. సో ఇప్పుడు ఇది కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటుంది కానీ కంటిన్యూషన్ కాదా అనేది ఎవరికి క్లారిటీ రావట్లేదు. అఖండ పార్ట్ 1 లో ఒక మంచి పాయింట్ లో ఎండ్ అవుతుంది. బట్ దాని నుంచి అదే ఆ పాపకి మళ్ళీ అవసరం వస్తే వస్తానని చెప్పారు కదా. సో ఆ పాప కొంచెం పెద్దయినాక ఏమన్నా వస్తారా, లేదంటే అంత అలా ఉండదు. సో ఆ పాపకి అంటే ఈమె ఏదో ఒక సాంగ్స్ కోసం అన్నా పెడతారు. అంటే ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి బోయపాటి గారు ఆటోమేటిక్ గా ప్రజెంట్ అప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి సెట్ చేయడానికి, ఎందుకంటే ఆ సినిమాకి ఇంకొంచెం ఇంపాక్ట్ వస్తుందనే ఒక ఐడియాతో. సో కుదిరితే ఇప్పుడు ఆయన రష్మిక గారిని తెచ్చుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. కానీ బాలయ్య గారి పక్కన అంటే ఆవిడ మరీ చిన్నపిల్ల అయిపోద్ది. సో ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు కూడా పక్కన అంత ఇదిగా కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు చీర కడితే కొంచెం ఏజ్డ్గానే కనబడుతుంది కాబట్టి సో సెలెక్ట్ చేసుకున్నారనే దాంట్లో కొంచెం ఒక అర్థం ఉందన్నమాట. సో అందుకని చెప్పి బాలకృష్ణ గారు చేస్తున్న అన్ని సినిమాలు కూడా ఒక ప్లానెడ్గా ఒక అంటే ఎక్కడ ట్రాల్ అవ్వకుండా చూసుకునేలా చూస్తున్నారు ప్రతి డైరెక్టర్లు కూడా. ఇంకా బోయపాటి గారు అంటే ఆయన సినిమాని అభిమానంతో తీస్తారు కాబట్టి బాలయ్య గారు, బోయపాటి శ్రీను గారు కాంబినేషన్ అంటే ఇట్ వెళ్ళే అది ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టబోతుంది. సో మరి అఖండ 2 అంటే దాని క్రేజ్ మనం ఫస్ట్ పార్ట్ చూసాం, దానికి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉంది. ఇప్పుడు పుష్ప 2కి ఎట్లా క్రేజ్ వచ్చిందో అంటే మన స్టేట్ లెవెల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అఖండ 2కి భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో తమన్ గారి మ్యూజిక్ బీజిఎమ్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళు రిపీట్ వాల్యూ ఉంది అఖండాకి. సో ఈసారి ఇంకా దానికి మించి ఉండబోతుంది. ఇంటర్వెల్ టైంకే టికెట్ వర్త్, ఆ టైంకి అసలు మీకు ఫోన్కాలు వచ్చేస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ దాకా తట్టుకోలేరని ఆల్రెడీ తమన్ గారు కూడా ఎలివేషన్ ఇచ్చేసారనమాట. సో మరి ఇప్పుడు హీరోయిన్ అయితే ఈవిడ కూడా ఫైనల్ అయ్యింది. సో మరి ఇంకెవరైనా యాడ్ అవుతారా, వీళ్ళిద్దరితోనే లాగేస్తారా సినిమాని అనేది చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ 25కి అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది అన్నట్టుగా డేట్ ప్రకటించారు. సో మరి ఏమన్నా కొద్ది కారణాల చేత పోస్ట్ పోన్ అయితే క్రిస్మస్కి కానీ అట్లా సంక్రాంతికి కానీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది.